వ్రతాన్ని చేసి ఒడ్డుకు రామ్మ అని బాధ్యత పెట్టి వెళ్ళిపోయింది తల్లి. దీంతో కళావతి ఏం చేసింది, భర్త వస్తున్నాడు చాలా కాలమేం చూడక నట్టే తొందరగా హడావుడిగా సత్యనారాయణ వ్రతాన్ని చేసి చేసింది. కానీ తొందరలో ప్రసాదంపై అశ్రద్ధ చేసి కళావతి అట్లాగే సముద్ర ఒడ్డుకు వెళ్ళిపోయింది కళావతి. దీంతో ఏమైందయ్యా, వ్రతమంతా భంగం అయిపోయిందట. ఒక్కసారిగా సత్యదేవుడు కోపం చేత ఆయన యొక్క మాయ చేత ప్రాంతం అంతా మారిపోయింది. ఏ విధంగా అంటే కళావతి భర్త పడవ ఒడ్డుకు చేరుతుండగా నీటి ప్రవాహం ఎక్కువైపోయి పడవ కాస్త నీటిలో మునిగిపోయిందట. విషయం తెలుసుకున్న కళావతి సముద్ర ఒడ్డుకు వచ్చి సత్యనారాయణ మహాప్రభు, నా భర్త లేని జీవితం వ్యర్థమయ్యా, నా భర్త పడవ నీటిలో మునిగిపోయింది, ఎవరి కోసం బ్రతకాలి, ఏం సాధించాలని చెప్పి కళావతి ఏడుస్తుండగా అప్పుడు తల్లి లీలావతి వచ్చి కూతురు కళావతి ఉంటుంది, అమ్మా కళావతి ఇదంతా కూడా సత్యదేవుని యొక్క మాయనే, మరొకసారి సత్యదేవుని ప్రార్థించమ్మా అనిందట. అప్పుడు కళావతి సత్యనారాయణ మహాప్రభు అని అనుకున్న ప్రకారం సత్యవ్రతాన్ని చేశాను కదా అని ప్రశ్నించిందట. అప్పుడు కళావతి సత్యదేవుడు ప్రశ్నించిందట, అయ్యా సత్యనారాయణ ప్రభు నా భర్త లేని జీవితం వ్యర్థం, నేను ఎవరి కోసం బ్రతకాలి, ఏం సాధించాలని చెప్పి ఆ యొక్క కళావతి ఏడుస్తూ దుఃఖిస్తూ సత్యవ్రతాన్ని చేశాను కదా అని ప్రశ్నించిందట. అప్పుడు ఆకాశవాణి అంటారు. ఆకాశవాణి అంటే రేడియో కాదు, భగవంతుడు పలికాడు పైనుంచి, అమ్మా కళావతి తప్పంతా నీదే. ఆకాశం పలికాడు భగవంతుడు, కళావతి తప్పంతా నీదే, నీవు సత్యనారాయణ వ్రతాన్ని చేశావు కానీ తొందరలో ప్రసాదం తీసుకోవడం మడిసిపోయావు, కలశ ఉత్తర పూజ చేయలేదు, దీంతో వ్రతం భంగం అయిపోయింది. చెప్పగానే తప్పు తెలుసుకున్న కళావతి సత్యనారాయణ మహాప్రభు మా తప్పును క్షమించండి అని కళావతి మరలా వెనక్కి వచ్చి ఇంటికి వచ్చి కలశాన్ని పెట్టి మళ్ళీ సత్యవ్రతాన్ని చేసి మళ్ళీ తీర్థ ప్రసాదం తీసుకుని వచ్చిన వారికందరికీ కూడా తీర్థ ప్రసాద తాంబూలాలు ఇచ్చి ఉత్తర పూజ చేసిన కళావతి చివరికి రాజ్యానికి వెళ్ళి చూడగానే, సముద్ర ఒడ్డుకు వెళ్ళి చూడగానే భగవంతుని కృపా కటాక్షముచే కళావతి భర్త సజీవంగా నీటి నుంచి పైకొస్తాడు. ఉన్నంతకాలం దంపతులిద్దరూ ప్రతి పున్నమి నాడు సత్యవ్రతాన్ని చేస్తూ అంత్యమున మోక్షాన్ని పొందారు. చతుర్థ్యోధ్యాయ సమాప్తః. సత్య భగవానకి కొబ్బరికాయ వస్తున్నావు ఇంటికి పోయిందిరా మమ్మీ, ఇంటికి వస్తాను నేను చూసుకొని వస్తా తిండితే నుంచి మూడుతూనే ఉండరు. అప్పటి నుంచి బయటికి ఇంట్లోకి వస్తుంది మంచిగా. ఎందుకురా ఇక్కడ అవునా, సరే సార్. సత్యనారాయణ భగవానకి జై. మంచి మన నైవేద్యోచ్యుతానంద గోవిందాయ నమః. ప్రాణాత్మపాన వ్యానోదయ మండపస్థావ నారికే ఫల నైవేద్యం ఉత్తరాపోషణోస్తోపానో ప్రక్షాళయామి ఆచమనీయం సమర్పయామి. నీరాజనం సత్యనారాయణ భగవానకి జై. చతుర్థ్యోధ్యాయ సమాప్తః. మహావిష్ణుం శంఖపద్మం సుదర్శన గదాధరం ధ్యాయేహం నీలఘోరాంగపద్మస్తకమలాపం. సత్యనారాయణ భగవానకి జై. చతుర్థ్యోధ్యాయ సమాప్తః. ఆనందకర్పూరమంగళ నీరాజనం సమర్పయామి. నీరాజనాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆయన గత అక్షంతలు పట్టుకున్నా, ఆయన నువ్వు ఫోన్ పట్టుకోకు, అక్షంతలు పట్టుకో. సత్యనారాయణ భగవానకి జై జై. విష్ణురు విష్ణురు విష్ణు నీళ్ళు చల్లండి. సత్యనారాయణ భగవానకి అచ్యుతానంత గోవిందాయ నమః. విష్ణవే నమః. 5 సార్లు చూపించండి ఇట్లా, ఇగో కళ్ళు మూసుకొని 5 సార్లు. విష్ణవే నమః. పుండరీకాక్షాయ నమః. మండపస్థావాదేవతాభ్యో నమః. ప్రాణాత్మనే నమః. అపానాత్మనే నమః. జ్ఞానాత్మనే నమః. ఉదానాత్మనే నమః. సమానాత్మనే నమః.
भगवान् की नैवेद्याय नारिकेल कदलीफल शर्करा शिरा नैवेद्यं समर्पयामि मूर्धा नैवेद्यनान्तरं नीलजलं पूर्वात्तरापोषणं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि मध्ये मध्ये पानीयं मुखे शुद्ध आचमनीयं समर्पयामि ताम्बूलं पूगीफलैश्च कर्पूरे नागवल्लीतलयुक्तं मुक्ताचूर्णसमायुक्तं ताम्बूलं प्रतिगृह्यताम् తమలపాకులు తీసుకోండి 2 పళ్ళు తాంబూలం పెట్టాలి పూగీఫలైశ్చ कर्पूरे ఒక్క ఖర్జూరం తీసుకోండి రెండు పండ్లు ఇవ్వమంటున్నాము ఉన్నాయా లేదా ఇక్కడ ఇచ్చేసి ఒక్క ఖర్జూరం రక్షణ పెట్టండి మీద తాంబూలం పూగీఫలైశ్చ कर्पूरे नागवल्लीतलयुक्तं मुक्ताचूर्णसमायुक्तं ताम्बूलं प्रतिगृह्यताम् हिरण्यगर्भरत्नस्संदेव बीजं विभावसुमं अदश्यां प्रयच्छामि అక్కడ పెట్టేసి దక్షిణ పెట్టి దండం పెట్టుకోండి తాంబూలం సత్యనారాయణ తాంబూలం పూగీఫలైశ్చ कर्पूरैर्नागवल्लीतलयुक्तं मुक्ताचूर्णसमायुक्तं ताम्बूलं प्रतिगृह्यताम् బియ్యం ఇప్పుడే కాదు రూపాయి కిలో పెట్టిన మీద రూపాయి కిలో ఎంతో పెట్టాలి తాంబూలం తాంబూలం పెట్టాలా 11, 21, 50, 100 ఎంతో పెట్టాలి స్వామి గారికి తర్వాత హారతి తర్వాత అప్పుడు దక్షిణ సత్యనారాయణ భగవాన్ రూపాయి బిల్ల పెట్టి ఎంత పెట్టినా రూపాయి బిల్ల పెట్టాలి సత్యనారాయణ భగవాన్ की జై మనిషి నిలబడి ఆరతి మంగళారతి ముట్టించారా కర్పూరారతి ఇచ్చారా పైన పెట్టు పొట్టు ఏడున్నాడ పెట్టాలి అక్కడ పెట్టాలి అనుకుంటుంది పెట్టు నువ్వు దాంట్లోనే అంటే అడబెట్టేసి అగరబత్తి మోజు పెట్టేసి అందులో పట్టేసి మొత్తంగా మీరే మీరే కష్టపడి వస్తే బాగుంటుంది రాదు కదా సత్యనారాయణ భగవాన్ की శ్రీ కృష్ణ గోవింద హరే మురారి హే నాథ నారాయణ వాసుదేవ హే నాథ నారాయణ వాసుదేవ హే నాథ నారాయణ వాసుదేవ కర్పూర గౌరం కరుణావతారం సంసారం భుజగేంద్రారం సదా వదంతో హృదయానందే భవం భవానీ సహితం నమామి శ్రీయకాంతాయ కళ్యాణ హృదయేర్దేక్షిణాం శ్రీ వెంకట
నివాసాయ శ్రీనివాసాయ మంగళం రమా గోవిందో హరి సత్యనారాయణ భగవాన్ కీ జై ఆనంద కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి నీరాజనాభ్యాం ఆచమనీయం సమర్పయామి సత్య భగవాన్ కీ జై దేవుడికి ఇచ్చినాక అందరికి ఇవ్వాలి.